చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. హాయ్ ఝాన్సీ. కోర్టుకొచ్చి చాలా రోజులు అవుతున్నట్టుంది. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి ఝాన్సీ అలా చేస్తున్నావు? అడిగేది నిన్నే. బాగున్నావా? బాగున్నాను మేడం. బాగుంటావు ఝాన్సీ, నాకు తెలుసు. ఇప్పటికైతే బాగానే ఉంటావు. కానీ ఇప్పుడు ఈ క్షణం నుంచి అలా ఉండలేవులే. ఎందుకంటే ఇప్పుడే కదా నీకు బ్యాడ్ టైం, నాకు గుడ్ టైం స్టార్ట్ అయింది. ఏంటి ఏమంటున్నానో అర్థం కావడం లేదా? నువ్వు జనరల్ సెక్రటరీగా పోటీ చేయడానికి నామినేషన్ వేశావు కదా, అదే డిస్క్వాలిఫై అయింది. సారీ నేనే దగ్గరుండి చేయించాను. షాక్ అయ్యావా? ఎలా చేశాను ఏంటి అని ఆలోచిస్తున్నావా? ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే ఒక బార్ అసోసియేషన్ మెంబర్కి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ నీకు లేదు. ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే టైంకి యూఆర్ షార్ట్ ఆఫ్ 20 days. అనగా నీకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ కంటే 20 రోజులు తక్కువ ఉంది. ఆ విషయం నాకెలా తెలుస్తుంది అనుకుంటున్నావా? మీ పతనం కోసం పునాది తవ్వుతుంటే ఆ తవ్వకాలలో బయటపడింది. అలా అప్పుడు నీ గురించి తెలిసింది. ఎలా ఇచ్చాను? సూపర్ షాట్ కదూ? సిక్సర్ మేడం, అవుట్ ఆఫ్ ద స్టేడియం. అదిరిపోయింది మన కౌంటర్ దెబ్బ. థ్యాంక్ గాడ్, చాలా మంచి పని చేశారు. నేను ఆ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తున్నాను. ఎలా ప్రచారం చెయ్యాలి, ఏ విధంగా పోటీ పడాలి అని టెన్షన్ పడుతున్నాను. నాకున్న సగ భయం దించేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏంటి ఓటమి ఒప్పుకోవడానికి అహం ఇప్పుడు అడ్డొస్తోందా? పర్వాలేదు, నీ క్యారెక్టర్కి ఆ మాత్రం అహం ఉండాలి. కానీ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోతే అది వేరే. నామినేషనే డిస్క్వాలిఫై అయిపోతే అంతకంటే చీప్ మరొకటి ఉండదు. అవును మేడం, ఇన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అంటారు. సర్లే, దీనికే నువ్విలా అయిపోతే ఎలా? రేపు ఇంకో బాంబు పేలుస్తా. మరి దానికెలా తట్టుకోగలవు? ఏంటి వార్నింగ్ ఇస్తున్నా అనుకుంటున్నావా? ఇది భయపెట్టడానికి కాదు. రాబోయే తుఫాన్కి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు కదా, అలా నీకు ముందస్తు సమాచారం ఇస్తున్నా. చేతనైతే నా నుంచి నిన్ను నువ్వు కాపాడుకో. గెట్ రెడీ, కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3 బూమ్. మేము ఆడుకుంటుంటే ప్రియాంక అక్కడికి వచ్చింది. బాల్ తీసుకొని గట్టిగా ఫోటోకి విసిరింది. నాకు ప్రియాంక దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ నీ మాట కాదనను. వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాను.